దిస్ ఈస్ ద డే 4 ఆఫ్ జుమ్కా కలెక్షన్. మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను కదా అని చెప్పి ఈ బుట్టలు పెట్టుకుందాం అనుకున్నా. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి చాలా బాగుండింది. బట్ రియాలిటీకి ఎలా ఉంటాయో ఐ డోంట్ నో. సో అందుకని చెప్పి దీనికోసమే పర్టికులర్గా షాపింగ్ ఎత్తుక్కొని షాప్ అడ్రస్కి వెళ్ళి ఆఫ్లైన్లోనే పర్చేస్ చేసుకున్నా. క్వాలిటీ ఆఫ్ ది స్టోన్స్ అండ్ వెయిట్ కూడా బాగుంటుంది. ఇంకా నాకు ఈ రెండిట్లో ఏది పెట్టుకోవాలో అర్థమే కాలేదు. ఫైనల్గా లైట్ వెయిట్గా ఉన్నదే సెలెక్ట్ చేసేసుకున్నా, డే లాంగ్ ఉండాలి కాబట్టి. అండ్ లిటిల్ ఫింగర్స్కి లిటిల్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఇవన్నీ నేను ఒకేసారి కొనేను. మంత్లో కొంత బడ్జెట్ అనేది పెట్టుకొని అందులో చిన్న చిన్నవి పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. ఎంత పెట్టి పర్చేస్ చేసాం అనేది కూడా కాదు, ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. నిన్న నాకు ఆటోలో బటర్ఫ్లై చూసిన తర్వాత బటర్ఫ్లై బ్రేస్లెట్ ఉందని నాకు గుర్తొచ్చింది. అందుకే ఇది పేరప్ చేసుకున్నా. ఇది కొని కూడా నేను 2 years అవుతుంది. ఫైనల్గా రోజు యూజ్ చేసే వాచ్ పెట్టేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. నిన్న బ్లాక్ అయిన రోడ్ అయితే ఇదే. వెహికల్స్ని ఎలో చేయకపోయినా ఈరోజు మాత్రం నడవడానికి ఎలో చేశారు. సో ఎండ పుట్టింగ్ చెమట పట్టింగ్ అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఫుల్ ఎండ అండ్ దానికి తోడు పైపెచ్చి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ బ్లాక్ అవడం వల్ల మొత్తం ఊరంతా తిప్పి తీసుకెళ్తున్నాడు వాడేమో. ఇలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు డ్రైవింగ్ సీట్లో లేకుండా ఉంటే మీరైతే ఏం ఆలోచిస్తూ ఉంటారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నాకైతే ఎందుకురా ఇవన్నీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయచ్చు కదరా అనిపించింది. ఈ బాధలు, ఈ ఎండ, వర్షం, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు. నెత్తి మాడితే కానీ తెలివి రాదన్నట్టు 5 minutes తర్వాత సిగ్నల్ వదిలాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మార్నింగ్ వర్క్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఇలా చాక్లెట్స్ కోసం అని షాప్కి వస్తే ఇక్కడ లిప్స్టిక్స్ కనిపించాయి. ఇందులో ఈ కలర్స్ బాగున్నాయి అని చెప్పి చూసుకుంటున్నాం. ఇందులో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకే ఉన్న కలర్స్ అన్నీ కలిపి హ్యాండ్ మీద కలర్ టెస్ట్ చేసేసి ఒక రెండింటికైతే ఓటేసేసాము. ఇవేం బ్రాండెడ్ ఏం కాదు, బట్ కలర్స్ అయితే బాగున్నాయి. ఉన్నది ముగ్గురే అయినా చేసిన హడావిడి అంతా అయిందా కాదు. షాప్లో ఆయన ఓనర్తో సహా ఇలా చూస్తున్నాడు, వీళ్ళు తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు అని చెప్పి ఒక గంట అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. మేము మొత్తానికైతే ఫైనల్గా తీసుకున్నది చాలు అన్నట్టు అక్కడే ఓపెన్ చేసి లిప్స్టిక్ వేసేసుకొని అది బాగుండిందా లేదా, మనకి సెట్ అవుతుందా లేదా అని అక్కడే కలర్ కూడా చెక్ చేసేసుకుంటున్నాం. ఇంకా అక్కడ మిర్రర్ సరిపోవట్లేదని పైకి వచ్చి ఈ మిర్రర్లో చూసుకుంటున్నాం. పైకి వచ్చాక కూడా ముగ్గురం వేసుకొని మరీ చూస్తున్నాము. కలర్ అయితే బ్రైట్గా ఉంది, ఫంక్షన్స్కి అయితే బాగా హైలైట్ అవుతుంది. సరే ఇంక చేతి మీద వేసింది రుద్దుతుంటే ఎంతసేపటికి పోవట్లేదు, సోప్ వేసినా పోవట్లేదు. పర్లేదు, వాటర్ ప్రూఫే అనిపించింది. 100 రూపీస్కి వర్త్ అనే చెప్పుకోవచ్చు. వర్త్. ఇంక ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా బస్ కోసం మరిగెడుతున్నాము. ఇంకా నా స్టాప్ వచ్చాక దిగేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను ఇంకో బస్ క్యాచప్ అయితే చేసి నా పీజీకి అయితే రీచ్ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యి రిమైనింగ్ వర్క్ అయితే చూసుకొని నా డేని కూడా అట్లా కంప్లీట్ చేసేస్తా. ఈ వీడియోకి ఇంతే.